గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ టాప్ ఐటమ్ లో ఒకటిగా టీచర్స్ బదిలీ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో దానికి సంబంధించే విద్యార్థులకు ఉపాధ్యాయులకు పెనవేసుకున్నటువంటి బంధం, వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ పిల్లలు కంటతడి పెడుతూ కన్నీరు మున్నీరైపోతున్నారు. సో కొన్ని సంఘటనలు ఉదహరిస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు. మా మంచి మాస్టార్లు మళ్ళీ మీరే కావాలి అన్నటువంటి లైన్తో పిల్లలతో అనుబంధాన్ని పెంచుకున్న గురుబ్రహ్మలు, వారికి వృత్తే దైవం, పాఠశాలే దేవాలయం, ఆప్యాయతను పంచుతూ విద్యార్థుల మనసు గెలిచారు. అందుకే బదిలీపై వెళుతోంటే చిన్నారుల కన్నీరు మున్నీరు అంటూ వార్తనిచ్చారు. టాప్ లోనే రైట్ సైడ్ గనక మీరు చూసినట్లయితే 100 మంది పిల్లల జీవితాల్లో నవోదయం అంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తూంకుంట ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు గౌతమ్ కుమార్ విద్యార్థులతో పాటు గ్రామస్తుల ఆదరాభిమానాలను పొందారు. పాఠశాలకు ఆయన 2013లో వెళ్లినప్పుడు 16 మంది విద్యార్థులే ఉండేవారు. ఇంటింటికి తిరిగి పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ తనదని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. పాఠశాలలో సెల్ ఫోన్లపై నిషేధం విధించారు. ప్రార్థనకు ముందే ప్రతిరోజు విద్యార్థులతో ఒక్కో ప్రక్రియ చేయించేవారు. ఒకరోజు ఎక్కాలు, మరో రోజు ఆంగ్ల పదాలు చెప్పించేవారు. ఇలా పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచారు. ఏటా ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో ఈ పాఠశాల నుంచి 100 మందికి పైగా విద్యార్థులు గురుకులాలు, నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు. ఇక బ్యానర్ ఐటం విషయానికి వద్దాం. ట్రంప్ పై కాల్పులు అన్నటువంటి లైన్తో చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిన తుపాకీ తూట, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం, పెన్సిల్వేనియా రాష్ట్ర ఎన్నికల సభలో హఠాత్ పరిణామం, సభకు హాజరైన వారిలో ఒకరి మృతి, ముష్కరుడిని తుదముట్టించిన బలగాలు, ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్న బైడెన్, అమెరికాలో హింసకు తావులేదని ఉద్ఘాటన, ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే మరో మహానగరంగా మహేశ్వరం అంటూ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. లష్కర్గూడ సభలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేశ్వరాన్ని మహానగరంగా తీర్చిదిద్దుతాం, అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక త్వరలో మరో డిఎస్సి అని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేసినటువంటి విషయాన్ని ఇక్కడ ఇస్తూ 5,000కు పైగా పోస్టులు ఉండేటువంటి ఛాన్స్ ఉంది నెక్స్ట్ డిఎస్సిలో. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుత డిఎస్సి రాసి ఉద్యోగాలు పొందండి అంటున్నారు ఉప ముఖ్యమంత్రి. మోసాలు, ఎగవేతలు 2,289 కోట్లట. అయితే జీఎస్టీ చెల్లింపులపై ఆడిట్ తనిఖీల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే 167 కోట్లు వసూలు చేశారు. అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెరుచుకున్న రత్న భాండాగారం. పూరి శ్రీక్షేత్రంలో తొలి 2 గదుల్లోని సంపద చెంగడా గోపురానికి తరలించారు. తాళాలు పగలగొట్టి 3వ రహస్య గదిలోకి 11 మంది ప్రవేశించారు. జగన్నాథుడి ఉత్సవాల తర్వాత స్ట్రాంగ్ రూమ్లకు ఆభరణాలు, మరమ్మతులకు తొలి ప్రాధాన్యం అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. పైన టాప్ లో ట్రంప్ పై హత్యాయత్నానికి సంబంధించిన వార్తనే హైలైట్ చేస్తూ వన్ ఆఫ్ ద టాప్ ఐటంగా ఈ వార్తనిచ్చారు. రైఫిల్తో కాల్పులు జరిపిన యువకుడు, వెంటనే స్పందించిన సీక్రెట్ ఏజెంట్స్, దుండగుడి కాల్చివేత, ట్రంప్ క్షేమం, కుడి చెవి పైభాగంలో తూటా గాయం. ఇక ట్రంప్ను ఆసుపత్రికి తరలించిన ఏజెంట్లు, నిందితుడిని గుర్తించిన ఎఫ్బీఐ, పక్కా ప్లాన్తో కాల్పులు జరిపిన క్రూక్స్, అతడు రిపబ్లికన్ పార్టీ అభిమాని అట. కాల్పులకు ముందు వీడియో పోస్ట్, దుండగుడిని ముందే పసిగట్టిన ఓ వ్యక్తి, సెక్యూరిటీ ఏజెంట్లకు సమాచారం, ట్రంప్ను అప్రమత్తం చేయని సిబ్బంది. ట్రంప్పై హత్యాయత్నాన్ని ఖండించిన మోదీ, రాహుల్, పలు దేశాల నేతలు. రాబోయే అమెరికా ఎన్నికల్లో భారీగా పెరిగిన ట్రంప్ విజయావకాశాలు. ఈ లెక్కన ప్రభుత్వం కూలుతుందన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు పడగొడతామంటే ఎమ్మెల్యేలు నిలబెడతామంటున్నారు అని చెప్పేసి నిన్న గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు అందజేస్తున్నటువంటి సందర్భంలో ఆ క్రమంలో ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం కూలుతుంది అన్నటువంటి వాళ్ళను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇదే బ్యానర్ ఐటమ్ ఆంధ్రజ్యోతిలో. ఇక మరో డిఎస్సి అంటే నెక్స్ట్ ఇది ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సీ కాదు, ఇది వాయిదా వేసేటువంటి అవకాశం లేదు. మరో 5-6 వేల పోస్టులతో మరో డిఎస్సీ ఉండేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పేసి నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక భారీ వర్షం, హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు జలమయం, రోడ్లను ముంచేసిన వరద. ప్రియురాలు చెప్పిందని భార్య, 2 పిల్లలను చంపిన వైద్యుడు.
విషపు ఇంజెక్షన్తో భార్య ప్రాణాలు తీసి కుమార్తెలను ముక్కు నోరు మూసి హత్య చేశారు. కారును చెట్టుకు ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించాడు. 48 రోజుల తర్వాత వీడిన మిస్టరీ, భర్త అరెస్ట్. అంబానీ ఇంట్లో పెళ్లంటే ఆ మాత్రం ఉండాలి. స్నేహితులకు కానుకగా 2 కోట్ల వాచీలట. 2 కోట్ల రూపాయల వాచీలు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ, ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు అన్నటువంటి లైన్తో నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్ను ప్రచురించింది. అయితే నిరుద్యోగుల ధర్నాకు సంబంధించి కాంగ్రెస్ నేత చెనగాని దయాకర్ అహంకారపూరిత వ్యాఖ్యలివి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇవాళ సచివాలయ ముట్టడి ఉంది కదా, సో నేడు సెక్రటరియట్ ముట్టడి అంటూ పెద్ద సంఖ్యలో కదులుతోన్న నిరుద్యోగులు, కట్టడికి భారీగా పోలీస్ మోహరింపు, సచివాలయం దారుల్లో భారీ బందోబస్తు, ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు. ఇక రోడ్డెక్కితే ఏం లాభం, మంత్రులకు చెప్పండి పరిష్కరిస్తారు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి అని వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. డిఎస్సి వాయిదా వేయబోం, నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి అని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిరుద్యోగులపై అనుచిత వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి వెంటనే వెనక్కు తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక రైట్ సైడ్ కనుక పైన మోనార్క్ వైఖరి వల్లే అంటే దుందుడుకు తనంతోనే సమస్య, 6 నెలల్లోనే ఇన్ని ఆందోళనల, కాంగ్రెస్ పార్టీ పరువు పోతున్నది, పరిపాలన చేత కాదన్న అభిప్రాయం సీనియర్ రేవంత్ రెడ్డిపై సీనియర్ల కుతకుత, అసలు కాంగ్రెస్ నేతల మండిపాటు, రాష్ట్ర పరిస్థితులపై అధిష్టానం ఆందోళన అంటూ నమస్తే తెలంగాణ కథనాన్ని ఇచ్చింది. నెక్స్ట్, వెలుగు చూద్దాం. ట్రంప్పై కాల్పులు అంటూ పేరు పక్కనే పైన టాప్ లో నిన్న ట్రంప్పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ టాప్ ఐటంగా ఇచ్చారు. ఎన్నికల ర్యాలీలో షూట్ చేసిన దుండగుడు, కుడి చెవి చీలుస్తూ దూసుకెళ్లిన బుల్లెట్, తప్పిన ప్రాణాపాయం. 5,000 పోస్టులతో మరో డిఎస్సీ అట, నిరుద్యోగులు ఆందోళన చెందొద్దు అంటున్న భట్టి విక్రమార్క. స్కెడ్యూల్ ప్రకారమే ఈ నెల 18 నుంచి డిఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పటికే 2 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల భర్తీపై పగడ్బందీగా వ్యవహరిస్తున్న పరీక్షలకు నిరుద్యోగులు సహకరించాలి. 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ ఎన్నడూ గ్రూప్ 1 నిర్వహించలేదు. ప్రభుత్వం ఏర్పడ్డ 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు డిప్యూటీ సీఎం. మహేశ్వరంలో కొత్త సిటీ, న్యూయార్క్తో పోటీ పడేలా నిర్మిస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పర్యాటక కేంద్రంగా రాచకొండ గుట్టలు, కుల వృత్తులను కాపాడుతాం అంటూ నిన్న కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాలు ఇవి. వీటితో పాటు అటు హయత్ నగర్ దాకా మెట్రో, ఫామా భూముల్లో వర్సిటీలు, పరిశ్రమలు, పౌరుషం పోరాటానికి మారుపేరు గౌడన్నలు, వాళ్లకు ఎక్స్గ్రీషియా బకాయిలు 7.9 కోట్లు విడుదల చేస్తాం, సర్కార్ జాగల్లో తాటి ఈత చెట్లు పెంచుతాం, బలహీన వర్గాలు పాలకులుగా మారాలంటే చదువే ఆయుధం, గత బీఆర్ఎస్ సర్కార్ తెచ్చింది ఇచ్చింది డ్రగ్స్ గంజాయి అప్పులే అట, కాంగ్రెస్ పని అయిపోయిందన్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిలబెడతామని ఎమ్మెల్యేలు వస్తున్నారని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టుకు కేసీఆర్ ఈ విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సిజేఐ బెంచ్ నేతృత్వంలో ఇవాళ విచారణ ఉంది. అయితే ఆల్రెడీ అటు హైకోర్టులో పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ హైకోర్టు కొట్టేసినటువంటి విషయం తెలిసిందే. సో ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ ఉంది. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా పైన టాప్ ఐటంలో ట్రంప్పై హత్యాయత్నానికి సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేస్తూ ఈనాడు కథనాన్ని ఇచ్చింది. చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిన తుపాకీ తూట, మొత్తానికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం అంటూ ఈ వార్తనిచ్చారు. తాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు అంటూ జలజీవన్ మిషన్లో పెండింగ్ పనులు పూర్తి చేయించే యోచనలో ప్రభుత్వం ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు. రైట్ సైడ్ ఈ వార్తను మీరు చూడొచ్చు. నెట్ క్యాప్లోనూ నొక్కేశారంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి బంధువే జీఎం, ఆయన హయాంలో భారీగా అవకతవకలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పిఎస్పీల కేటాయింపుల్లో కోట్లలో వసూలు చేశారు, టెండర్లన్నీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కంపెనీలకే అంటూ వార్తనిచ్చారు. ఇక తెరుచుకున్న రత్న భాండాగారం, పూరి క్షేత్రంలో 46 ఏళ్ల తర్వాత ఆభరణాల లెక్కింపుకు శ్రీకారం. సముద్రయాన్లో మత్స్య 6000 సబ్మెరైన్స్ వాహనంలో భారత్ వినూత్న పంత, నమూనాల సేకరణకు 12 రకాల యంత్రాలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ కూడా టాప్ ఐటంలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నం సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ ట్రంప్పై హత్యాయత్నం అన్న లైన్తో ఇచ్చారు. ఇక
నెక్స్ట్ వచ్చేసి సర్వం స్వాహ, ఇదే ఇక్కడ మెయిన్ ఐటమ్. జగన్ ఏలుబడిలో అడ్డగోలుగా సహజ వనరుల దోపిడీ అంటూ గనుల అక్రమాలే 19,000 కోట్లు. కేవలం 5-6 అంశాల్లోనే ఈ నష్టం గనుల శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇంకా లెక్క తేల్చాల్సినవి ఎన్నో ఉన్నాయి. జగన్ అసమర్థ పాలనతో నష్టం, అంతులేని పర్యావరణ విధ్వంసం, సమగ్ర విచారణ జరిపించాలని చంద్రబాబును కోరనున్న గనుల శాఖ అంటూ ఈ వార్తనిచ్చారు. వైద్య కాలేజీలకు వైసీపీ గ్రహణం అంటూ పూర్తి కాని భవనాలు, 64% వైద్య బోధనా సిబ్బంది లేని వైనం, లైసెన్స్ లేని బ్లడ్ బ్యాంక్, అడ్మిషన్లకు నో అన్న ఎన్ఎంసీ. బ్యూటీ పేరుతో లూటీ, మున్సిపల్ శాఖలో మరో ఆక్టోపస్, కోట్లు ఖర్చైన పట్టణాల్లో పచ్చదనం అయితే కరువైంది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి. 3,000 నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అన్నటువంటి క్వశ్చన్తో రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాల ఎదురుచూపులు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై నిరుద్యోగుల గంపడాసలు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 ఇస్తామన్న కూటమి ప్రభుత్వం, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని, చిన్న ప్రైవేట్ ఉద్యోగాలకు గుడ్ బై. సో ఈ సందర్భంలో 3,000 నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అన్నటువంటి క్వశ్చన్తో ఈ వార్తను హైలైట్ చేశారు. చంద్రబాబు పాలనలో, అంటే గత పాలనలో 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు 34,108. 2019-24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శాశ్వత ఉద్యోగాలు 2,21,003. కాంట్రాక్టు ప్రాతిపదికనైతే 43,923. అవుట్ సోర్సింగ్ 3,73,695. వైఎస్ జగన్ ప్రభుత్వం కల్పించిన మొత్తం సంఖ్య వచ్చేసి 6,38,621 ఉద్యోగాలు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చింది సాక్షి. ట్రంప్పై హత్యాయత్నానికి సంబంధించిన వార్తను ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరి రత్న భాండాగారం, వజ్రాభరణాలు, పసిడి నిల్వలను లెక్కించేందుకు సిద్ధమైన బృందం. జగన్నాథ ఆలయంలో ప్రత్యేక పూజలు. జగన్ వల్లే పెట్టుబడులు పైకి అంటూ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే 3వ స్థానం. 2024 జనవరి-మార్చ్ మధ్య 15 కొత్త ప్రాజెక్టుల ద్వారా 22,580 కోట్ల పెట్టుబడి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.